హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజైతే ముద్దబంతి పువ్వు మొక్కలను అయితే నాటుతున్నానండి మా ఇంటి దగ్గర. ఈ మొక్కలు నేను నారిపోయలేదండి. ఇంతకుముందు మొక్కలు వేసిన దగ్గర పువ్వులు కింద రాలిపోయి మొలిసినాయి. వర్షం పడింది, తడిగా ఉంది కదా, ఇప్పుడు నాటితే అతుక్కుపోతాయి, తొందరగా బ్రతుకుతాయి అని చెప్పి నాటుతున్నాను. చూడండి, 3 మొక్కలు, పెద్ద మొక్కలు అయితే ఇక్కడ నాటాను. మా మేనల్లుడు అయితే గడ్డ పొలగతోటి గొయ్యి తవ్వుతున్నాడు, నేనేమో మొక్కలు పాతి పెడుతున్నాను. చూడండి, ఒక పెద్ద 3 మొక్కలు అయితే అక్కడ పాతి పెట్టేశాను. ఇక్కడ ఉన్నవి చిన్నవేనండి. చూడండి, ఇక్కడ 2వ గొయ్యి కూడా తవ్వుకున్నాము. 2 మొక్కలు కూడా ఇక్కడ పాతి పెట్టేస్తున్నాను. వీటి పువ్వులు అయితే చాలా పెద్దగా పూస్తాయి. ముద్దబంతి పూలు ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్గా బాగా పెద్ద పెద్ద పూలు పూస్తాయి అన్నమాట. ఈ 2వ మొక్క కూడా పాతి పెట్టేసాము. ఇంకా నా చేతిలో చిన్న మొక్కలు 3 మొక్కలే ఉన్నాయి. వీటిని ఇక్కడ వేసేద్దాము. నీళ్లు తెచ్చాయమ్మ, కొన్ని నీళ్ళు చిన్న బకెట్తో నీళ్లు తీసుకురా వెళ్ళి. తడిగా ఉంది కదా, కొంచెం పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయిపోయింది, మొక్కలు అయితే నాటేసామండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. 3 కుదుర్ల కింద మొక్కలన్నింటినీ నాటేసాను ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మనకి. నీళ్ళు అయితే వచ్చేసినాయి. నీళ్ళు నేను కొంచెం పోసుకుంటాను, ఎందుకంటే వర్షం పడి నేలంతా తడిగా ఉంది కదా, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక్క మొక్కకు పోసాను. ఇవ్వండి, 2వ మొక్క ఇక్కడ వేసాం కదా, దేనికి కూడా పోసేద్దాము. 3వ పెద్ద మొక్క వేసాను కదా, 3వ మొక్క దీనికి కూడా పోసేసాను. అయిపోయినాయి ఫ్రెండ్స్ మా బంతి